నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న జంగారెడ్డిగూడెంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం. పోలవరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం తిరంగా ర్యాలీ విజయవంతం చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. దీనికోసమే ప్రతి వారం ప్రజలతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం కాలక్షేప మండపంలో శుక్రవారం ప్రజలతో ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా ప్రజా ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో తానే స్వయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ వారం ఎక్కువగా టిట్కో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీరి సమస్యలను గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, తహసీల్దార్ కె శ్రీవాజోజీ, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తోటికొంట రాము, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ 1 to 5 వార్డ్స్లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది ఎవ్రీ ఫ్రైడే ఒక మండలంలో లేదా గ్రామంలో లేదా వార్డులో ఈ యొక్క పబ్లిక్ గ్రీవెన్స్ని కండక్ట్ చేసి మరి ప్రజల నుంచి సమస్యల్ని స్వీకరించి డిపార్ట్మెంట్స్కి అడ్రస్ చేసి దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసి మరి ఆ గ్రీవెన్సెస్ని తగ్గించడమే ఈ యొక్క ఎవ్రీ వీక్ గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో నాతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వారు ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ప్రస్తుతానికి అయితే ఒక 25 అప్లికేషన్స్ ఈ యొక్క 1 to 5 వార్డ్స్ నుంచి రావడం జరిగింది. దీంట్లో 70 to 80% టిట్కోకు సంబంధించిన మరి గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా మరి హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడి మరి వీళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క గ్రీవెన్స్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఈ యొక్క 1 to 5లో ఉన్న వార్డ్ పబ్లిక్కి అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే వచ్చిన గ్రీవెన్సెస్ని టైమ్లీ మేనర్లో మరి వాటిని క్లోజ్ చేయాలని చెప్పి కూడా అధికారులు నేను వారికి చెప్పడం జరుగుతూ ఉంది. పోలవరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం వేపులపాడులో తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా సుమారు 57 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. వేపులపాడు అంకన్నగూడెం మార్గంలో 2.5 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి 1.16 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఇదే విధంగా నియోజకవర్గంలోని
పట్టణంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, ఆర్ఎన్బిడిఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ₹27 కోట్ల తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్ఎంబికి సంబంధించి సుమారు నాకు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 30 కోట్లు పైనే ఉండి. అలాగే WBM రోడ్లు, అలాగే అనేకమైన రోడ్లు ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎన్నికల్లో ఏదైతే మనం ఎన్డీఏ కూటమి గెలిపిస్తే రోడ్లు వస్తాయి, డ్రైనేజీలు వస్తాయి, కరెంటు వస్తుంది, అలాగే మంచినీటి సదుపాయం ఉంటుందని మీ అందరూ కూడా నమ్మి ఓటేశారు. ఆ ఓటుకి మేము న్యాయం చేసే విధంగా ఈరోజు మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అలాగే గడిచిన కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఈ 12 నెలల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిందో ప్రతి ఇంటికి మీరు అందించేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీకు కనబడుతుంది. మనం గెలిచిన వెంటనే పెన్షన్స్ ₹3,000 ఉన్నటువంటి పెన్షన్స్ ₹4,000, అలాగే ₹6,000 ఉండేటువంటి పెన్షన్ ని ₹15,000 ఇవ్వటం జరిగింది. ఇలాగ ఒకరోజే పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి చర్యలు. దోమ కాటు పాము కాటు కంటే ప్రమాదకరమైందని, కావున దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎన్ఎం బి సీత మహాలక్ష్మి సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధులలో సాగింది. ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2 యూపీహెచ్సీల ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. దోమకాటు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు తెలియజేశామన్నారు. కావున ప్రతి ఒక్కరూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ రోజా పుష్పం, ఏఎన్ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అర్బన్ లో ఉన్న 2 పిహెచ్సిలు, యూపీఎస్సీ డాంగీనగర్, యూపీఎస్సీ అర్జునపేట మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, ప్లస్ మన అర్బన్ లో వర్క్ చేస్తున్న సబ్ యూనిట్ ఆఫీసర్ గారు జి రోజా పుష్పం గారి ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ర్యాలీ నిర్వహించి డెంగ్యూ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ డెంగ్యూ వ్యాధి కూడా దోమల వల్లే వస్తుందండి. ఈ దోమల్ని నివారించాలి. ఏ వ్యాధికైనా సరే డెంగ్యూ చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి. ఇది మరణం అంచుల వరకు వెళ్తారండి. ఇది సరిగా డయాగ్నోసిస్ చేయకపోతే ఈవెన్ డెత్ కూడా జరుగుతుంది. అది డెత్ అవుతున్నాం అని కూడా మనకి కూడా అవగాహన కూడా ఉండదు. వీటన్నిటిని నివారించాలంటే కనుక దోమల్ని నివారించాలండి. ఈ డెంగ్యూ నివారణ ర్యాలీలో ముఖ్య ఉద్దేశాలు 3 పాయింట్లుగా గవర్నమెంట్ వారు మనకి ఆదేశించారండి. ఫస్ట్ మన ఇంటి పరిసరాలని పరిశీలించాలి, శుభ్రం చేయాలి, ఓపెన్గా ఉన్న నీటి నిల్వల మీద మూతలు ఉంచాలండి. వీటిని పాటిస్తే దోమల్ని నివారించవచ్చు. దోమల నివారణ వల్ల ఎన్నో రకాల వ్యాధుల్ని మనం పోయినసారి చేసుకున్నాము, మలేరియా దినోత్సవాన్ని చేసుకున్నాము, ఇప్పుడు ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజలకి అవగాహన కోసం ర్యాలీగా నిర్వహించి ఇంటింటి దర్శనాల్లో కూడా దోమల నివారణ ఎలా చేయాలనేది ప్రతి కార్యక్రమంలో మేము చెప్తున్నామండి. అదేవిధంగా ఒక వారంలో ఒక రోజు దాన్ని శుక్రవారం పూట పొడివారంగా ఉంచుకొని డ్రైడే ఫ్రైడే అనే నినాదంతో ప్రతి ఇంటిని కూడా శుక్రవారం శుభ్రం చేసుకోవాలండి. పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని పాటించి దోమల్ని నివారించి దోమల ద్వారాగా వచ్చే అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల్ని నివారించి ఆరోగ్యంగా ఉంటారని మీ గ్రామ ప్రజలందరికీ కోరడం జరుగుతుందండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం కాలక్షేప మండపంలో ఎన్డీఏ కూటమి శ్రేణులతో శుక్రవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ తిరంగా ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని 3 రోడ్ల నుంచి వేలాది మంది బోస్ బొమ్మ సెంటర్ వరకు చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. కావున ఈ ర్యాలీలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలతో పాటుగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, మహంకాళి రామ్మోహన్ రావు, పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు కారణంగా మరి రేపు అనగా May 17 జంగారెడ్డిగూడెం టౌన్లో తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరి దాన్ని ఫైనల్ చేశాము. దీనికి సంబంధించి దాదాపు 1000 మందితోటి ఇటు ఏలూరు రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్డు, అలాగే అశ్వరావుపేట రోడ్డు నుంచి మరి ర్యాలీగా వచ్చి బోస్ బొమ్మ సెంటర్ మధ్యలో అందరూ కూడా కలిసి మరి యొక్క తిరంగా ర్యాలీని అక్కడి నుంచి ఘనంగా చేయాలని చెప్పి మేము ఒక ప్లాన్ వేసుకున్నాము. మరి దీనికి సంబంధించి మరి ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు వర్కింగ్ ప్రొఫెషనల్స్, అలాగే మరి స్టూడెంట్స్, దాంతోపాటు ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే టౌన్లో ఉన్న వాళ్ళు, జంగారెడ్డిగూడెం రూరల్ వాళ్ళు మరి భారీగా వచ్చి దీన్ని సక్సెస్ చేసి మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ అన్ని రకాలుగా మరి ఇప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మరి ఎన్డీఏ కూటమి ఏది కూడా తీసుకున్నా కూడా. అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చెప్పడంతో అలాగే ఇంటిగ్రిటీని కూడా మనం ఎట్లాగా చూపిస్తాం అనేది యూనిటీగా రేపు చూపించబోతున్నాము. సో కాబట్టి అందరూ కూడా షార్ప్ 6కి వచ్చేసి మీ యొక్క డైరెక్షన్ ఎటువైపు నుంచి వస్తున్నారో అటు లీడర్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఫామ్ చేసి అందరూ కూడా బోస్ బొమ్మ సెంటర్ మధ్యలో వచ్చి అక్కడి నుంచి మనం చిన్న ర్యాలీగా వెళ్తాము. సో ఈ విషయంలో ఇటు పోలీస్ వారి సపోర్టు, అలాగే కమిషనర్ సపోర్టు, అలాగే ట్రాఫిక్ బోర్డ్ సపోర్టు, అలాగే అందరి సపోర్ట్ కూడా, షాప్ కీపర్స్, షాప్ ఓనర్ సపోర్ట్ కూడా మరి మేము కోరుతున్నాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం కోసం ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు తాము మద్దతు తెలుపుతున్నామని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు బన్నే వినోద్ కుమార్ తెలిపారు. బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని, మెగా డిఎస్సీలో గిరిజన ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, స్థానిక గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జేఏసీ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లని రవి ప్రసాద్, రవ్వ బసవరాజు, కుంజ వెంకన్నబాబు, మడకం రమేష్, బుద్ధుల నాగేంద్ర, కణితి శ్రీకాంత్, మడకం దుర్గారావు, ఎస్ నాగేశ్వరరావు, తెల్లం గంగరాజు, పట్ల రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవో నంబర్ 3 స్థానంలో జీవో నంబర్ ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామక చట్టం చేయాలని, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని, అలాగే మెగా డిఎస్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి, నిరుద్యోగులకి న్యాయం చేయాలని బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రిలే దీక్షలకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు దీక్షల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, గిరిజనులకి, నిరుద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. సిటీ జ్యువెలర్స్ 916 గోల్డ్ అండ్ డైమండ్స్
డైమండ్ మరియు జ్యువెలరీ ప్రేమికులకు స్వాగతం పలుకుతూ ఉత్తమమైన డైమండ్ ఆభరణాలను పరిచయం చేస్తున్నాం. మా డైమండ్ ఆభరణాలన్నీ IGI మరియు GIA సర్టిఫికేట్ తోనే అమ్మబడును. మా వద్ద లభించే డైమండ్స్ అన్ని VVS క్వాలిటీ EF మరియు D కలర్ తో లభించును. డైమండ్ ఉంగరాలు, డైమండ్ లాకెట్స్, డైమండ్ చెవిపోగులు, డైమండ్ నెక్లెస్లు లేటెస్ట్ మోడల్స్ లో లభించును. డైమండ్ ఆభరణాలు ఆర్డర్ పై సర్టిఫికేట్ తో తయారు చేసి ఇవ్వగలం. 916 గోల్డ్ ఆభరణాలు HUID హాల్మార్క్ తో లభించును. హై క్వాలిటీ వెండి నగలు అమ్మబడును. అన్ని బంగారు నగలపై తరుగు మజూరీ తక్కువగా తీసుకొనబడును. మీ జాతకానికి సరిపడే నాణ్యమైన జాతిరాళ్లు లభించును. నైపుణ్యం గల పనివారిచే తయారు చేయబడిన నగలు లభించును. విచ్చేయండి శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821224217. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలీసు శాఖలో ఖాళీలు, సీనియారిటీ పరిగణలోకి తీసుకుని బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒకే పోలీస్ స్టేషన్లో 5 ఏళ్లకు పైగా సేవలందించిన ఏఎస్ఐలు 29 మంది, హెడ్ కానిస్టేబుల్ 62 మందికి బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వేకెన్సీస్ ఉంటాయి, ఆ వేకెన్సీస్ ప్రకారం కోరుకుంటారు. ఫస్ట్ వేకెన్సీ ఏదో 1 టౌన్ ఉంది, ఎవరైనా కోరుకుంటారో అది 0 అవుతుంది. అక్కడ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే అది పెరుగుతుంది. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం దగ్గరలో ఏదో చూడండి, నేను మళ్ళీ అటాచ్ చేస్తాను. అక్కడ చూడు, నేను అక్కడే పనిచేస్తున్నాను. మీకు ఎన్ని రోజులు ఉంది ఇంకా? 6 years. కడిగిల్పూడి నుంచి ఆయన అటాచ్మెంట్ పెట్టారు. కడిగిల్పూడి నుంచి 1 టౌన్కి రోడ్లకి అటాచ్మెంట్ పెట్టారు సార్. అది వేకెన్సీ 1 year ఆల్రెడీ రికార్డ్ వెళ్ళిపోతుంది. 1 year ఐదు ఇక్కడ ఉంది, వస్తే అటాచ్మెంట్ ఇస్తాను. 1 year ఎక్కడ కావాలి? కైకిలో టౌన్ ఉందా? కైకిలో టౌన్ టౌన్ చేస్తాం. మీరు చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడ కడిగిపోతారు? యూ హ్యావ్ టు చేంజ్. టెల్ మీ కలిదిండి ఉంది, మండవల్లి ఉంది. మండవల్లి పెట్టుకో. మండవల్లి ఇచ్చేసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారు ఆయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు 12 కోవెల ప్రదక్షిణలు అనంతరం శ్రీ పుష్పయాగాన్ని అర్చకులు నిర్వహించారు. చివరి ఘట్టం స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. ఇది రేగిస్తాడు వెనక్కున్నాడండి అన్న. ఏడా నీడు ఫోటోలు రావు ఎందుకు చేస్తున్నారా? రారు రే కూర్చోండి.
కొద్దిగా ఉండండి. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడా సామాగ్రి అందజేశారు. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ కు చెందిన విద్యార్థులు వాలీబాల్ క్రీడపై చూపుతున్న ఆసక్తిని మరింత ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఆర్థిక సహకారంతో సంఘ సభ్యులు వాలీబాల్ నెట్ అందించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ కు చెందిన పేద విద్యార్థులను సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగ సిబ్బంది అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా వేసవి సెలవుల్లో సాంప్రదాయ క్రీడలలో ప్రతిభను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సిబ్బంది యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఎన్టీఆర్ నగర్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఈరోజు బిఎస్ఎన్ఎల్ వారి ఆర్థిక సహకారంతో వాలీబాల్ నెట్ అందించడం జరిగింది. మా సంఘ గౌరవాధ్యక్షులు నేలపల్లి ప్రభాకర్ రావు గారు ఎన్టీఆర్ నగర్లో పిల్లలు వాలీబాల్ ఆడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు, వాళ్ళకి మనం సహకరించాలని చెప్పడంతో ఆయన ద్వారాగే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ సురేష్ గారు ఇతర సిబ్బంది దృష్టికి తీసుకురావడంతో, సంతోష్ గారు ఇతర సిబ్బంది దృష్టిలో తీసుకురావడంతో వీళ్ళందరి సహకారంతో ఎన్టీఆర్ నగర్ విద్యార్థులకి వాలీబాల్ నెట్ అందించి ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా పేదల ప్రాంతంలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ ఇతర వ్యసనాలకు లోను కాకుండా సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ సిబ్బందికి అధికారులందరికీ డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. అదేవిధంగా వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు చలివేంద్ర ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర నిమిత్తం నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు, నిమ్మగడ్డ రామకృష్ణ, కుసుమ కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని సమర్పించాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవ బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న జంగారెడ్డిగూడెంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం. పోలవరం నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం తిరంగా ర్యాలీ విజయవంతం చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.